ఢిల్లీలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత రాత్రి ఆస్థానకు వెళ్లిన ఆయన కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేని కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. ఇక ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలను ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర మంత్రులు కలిసి స్వయంగా ఆహ్వానాలు అందించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 8, 9 తేదీలో ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ జరగనుంది. ఇందుకోసం 3,000 మంది ప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపింది రేవంత్ సర్కార్. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తున్నారు. అలాగే అన్ని రాష్ట్రాల సీఎంలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సమ్మిట్లో భాగంగా 3,000 డ్రోన్లతో భారీగా షోను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ఈ సమ్మిట్లో ప్రభుత్వం వివిధ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకోనుంది. అందుకోసం వ్యాపారవేత్తలు ముందుకొస్తున్నారు. సమ్మిట్లో ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. దీనికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైతే బాగుంటుందని సీఎం రేవంత్ భావిస్తున్నారు. రాష్ట్రాల వారీగా ఈ బాధ్యతలను తెలంగాణ మంత్రులకు అప్పగించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీ సీఎం, ప్రధాని, కేంద్ర మంత్రులు, ఎంపీలకు ఆహ్వానాలు అందించనున్నారు. ఇక జార్ఖండ్కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్లనున్నారు. జమ్మూ కాశ్మీర్, గుజరాత్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంజాబ్, హర్యానాకి మంత్రి దామోదర్ రాజ్ నరసింహ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లనున్నారు. ఇక కర్ణాటక, తమిళనాడులకు మంత్రి శ్రీధర్ బాబు, యూపీకి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజస్థాన్కు మంత్రి పొన్నం ప్రభాకర్, ఛత్తీస్గఢ్కి మంత్రి కొండా సురేఖ వెళ్లనున్నారు. బెంగాల్కి మంత్రి సీతక్క, మధ్యప్రదేశ్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అస్సాంకి మంత్రి జూపల్లి కృష్ణారావు, బీహార్కి వివేక్ వెంకటస్వామి, ఒడిశాకి మంత్రి వాకిట్ శ్రీహరి, హిమాచల్ ప్రదేశ్కు మంత్రి లక్ష్మణ్ కుమార్, మహారాష్ట్రకు మంత్రి అజరుద్దీన్ వెళ్లి స్వయంగా సీఎంలకు ఆహ్వానాలు ఇవ్వనున్నారు.